మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజల పక్షాన ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఏం చేస్తాడని ఆయన ఏం చేయలేడు. ప్రజల్లోకి వచ్చినా ఏం చేయలేడు, రోడ్ల మీదకి వచ్చినా ఏం చేయలేడు, ఏం చేయలేడు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చేయటమే. వాళ్ళే చేయలేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? చేయలేడు. అంటే మాకు అసెంబ్లీలో మాకు ప్రత్యేక హోదా స్థానం కల్పించినట్టయితే అసెంబ్లీలోనే మేము పోరాడే వాళ్ళమే ప్రజల తరఫున, ఇప్పుడు రోడ్డుకి ఎక్కుతున్నాం. రోడ్డు మీద ఎక్కడమే కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా కానీ వాళ్ళు చల్లదండి. ఎందుకంటే 11 కదా, అసలు ఆ 11 కూడా వచ్చాయి కావు. ఎందుకంటే వాళ్ళు తలుసుకుంటే జగన్ కూడా వచ్చేవాడు కాదు. వాళ్ళు తలుసుకుంటే అంటే ఓట్ల పరంగా కాదండి, వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో తెలుసు కదా. ఆ స్కాముల పరంగా చూస్తే 4 సీట్లు కూడా రావు వాళ్ళకి. అది వాళ్ళు ఫస్టే టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ ప్రకారం వచ్చారు అంతే. ఎవరు గెలుస్తారో కూడా పక్క వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు ఎలా చెప్తారండి? జనాలు చెప్పాలి కానీ. అదండి కూటమి ప్రభుత్వం పరిస్థితి. మరి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకోవడం ఏంటండి, ఇప్పుడు 60% 70% ఆయన పక్షానే ఉన్నారండి. పెరిగిద్ది, బలం పెరిగిద్ది, అన్ని విధాలా కూడా ఉంటుంది. ఎందుకని ఉంటుందని చెప్పంటే ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు వేసేవారు అనవసరంగానే. అంతకుముందు వృద్ధాప్యలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈరోజు వేయండి, తెల్లారు లేచే ఇచ్చేవాళ్ళు అండి. 1వ తారీఖు రాగానే వేయండి. ఇప్పుడు వాలంటీర్స్ని తీసేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు అండి. ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే ఏదన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే చనిపోయిందా సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు. తెలియనివాడు ఏం చేస్తాడు? ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఇలాంటి వాళ్ళు సహకరిస్తారు కదా. ఏమండి కొద్దిగా నాకు చేసి పెట్టమ్మా, నాకు ఇది కావాలంట. ఇప్పుడు మా నాన్న ఎప్పుడో మా నాన్న కొద్దిగా ఆస్తి సంపాదించి పెట్టాడు అది నాకు రావాలంటే ఇవన్నీ కావాలంటమ్మా, కొద్ది తెచ్చిపెట్టమ్మా అంటే తెచ్చిపెడతారు. ఏమరా వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఏమంటాడా, అది అమ్మా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలా, ఒక 50,000 ఇచ్చుకో. 50,000 ఆమె ఎక్కడ ఇస్తుందండి? ఏ బాబు నీకేం కావాలి, ఇదే పెన్షన్ కావాలా, ఒక 10,000 ఇవ్వు, లేకపోతే 5,000 ఎన్ని లేవండి. ఏ ప్రభుత్వం అయినా అంతే. అవి మాత్రం కాకపోతే గత ప్రభుత్వంలో డబ్బు తీసుకునేవాళ్ళు కాదు, వీళ్ళు వాలంటీర్ వాళ్ళు చేశారు. వాలంటీర్ వాళ్ళు జరిగింది కాబట్టి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఎంఆర్ఓ పాత పద్ధతే వచ్చేసింది మళ్ళీ. అదండి. మరి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారంలో కొనసాగించి వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదని చెప్పి పాపం ఇస్తున్నారు కదండి, ఇస్తున్నారు కదా, తెగ తీసుకుంటున్నారు. 10,000 కాదు, ఇప్పుడు 20,000 ఏమో ఇస్తున్నారు అనుకుంటా బహుశా. మాకైతే తెలియదు కానీ 20,000 ఇస్తున్నారు. 10 అని చెప్పారు కానీ పాపం 20,000 ఇస్తున్నారు. సీక్రెట్గా ఇస్తున్నారు. సిగ్గుండాలి మాట చెప్పుకోవాలండి అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్తున్నాడు. వస్తే ఎలా ఉంటుందంటారు? రానియండి, ఎవరి నిర్ణయం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మంచిదే కదా, ఎవరైనా మంచి చేయాలి కదా జనాలకి. ఏ పార్టీ అయినా, ఆ పార్టీ అయినా, ఈ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా జనాలకి మంచి మాత్రం చేయాలి. అది జనాలు గ్రహిస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. ఇచ్చి జనం ఎవరు లేరు కదా. ఎలా మరి ప్రజల్లోకి రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు మాత్రం ఏం డెవలప్ అయింది, వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకు ఉంది. వస్తే ఏమన్నా ఇంకో 3-4% ఏమన్నా పెరిగితే పెరుగుద్ది, దాన్ని ఏమన్నా. వాళ్ళ పర్సంటేజ్ ఏం తగ్గలేదు కదా, 5% 6% తగ్గింది. అదేమన్నా రికవర్ చేస్తారు, చూడాలి. మరి ఇప్పుడు 2019 ఎన్నికల ముందే పాదయాత్ర చేసి ప్రజల్లోకి వచ్చి గెలిచారు. ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నారు, ఎలా ఉండిపోతుంది అంటారు? చూద్దాం, ఎదురు చూద్దాం ఏం జరుగుద్దాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసి రానియండి జగన్ వస్తే ఎలా ఉంటుందండి? మేము మాత్రం జగన్కి వేస్తాం ఓట్లు. ఎందుకని? మాకు అన్ని సౌకర్యాలు సరిపోయింది చెయ్యాలి కాబట్టి. ఇంటికి రేషను, ఇంటికి పెన్షను, అమ్మ ఒడి అన్నీ బాగానే ఉన్నాయి. అంతే. మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నిజమేనంట? నిజమే, ఆ పథకాలు మాత్రం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఇవి వేయట్లేదు ఇక్కడ, ఇంకేట్లా అమలలేదు. ఇది ఎలక్షన్ ముందు వేస్తారు, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉందని వేస్తారు. ఎవరు? ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు. మరి అప్పుడు గెలిపోతున్నారు కదా. అది సీఎం గారు దావాస్ వెళ్ళారు, దావాస్ పర్యటనలో ఉన్నారు. ఏపీకే పెట్టుబడులు తీసుకురావాలని లోకేష్ గారు, సీఎం గారు వెళ్ళారు. ఏమంటారు? ఏంటంటే అమరావతి పూర్తి చేస్తామంటారు. బాగా చేస్తారు, అనుమానం లేదు.
చెబుతున్నారు పై కేంద్రమే చెబుతుంది అన్ని పనులు చేసి పెడతామని. ఏమండి ఆ పనులు సామాన్యమైన పనులా? మామూలుగా అయ్యే పనులేనా? మరి నెంబర్ 1 పనులు అయ్యి మరి పొలాలు ఇవన్నీ పూర్తి అవుతున్నాయి అంటే మరి డబ్బు కావాలి. తల 10 ఏళ్ళు ఇస్తే సరిపోదు. 10 ఏళ్ళు తీసుకెళ్ళి ఏం చేసుకోమంటే వారం రోజులు ఎంజాయ్ చేసుకుంటే సరిపోతుంది. ఊరినే వచ్చిన డబ్బులు ఊరినే ఖర్చు పెడతాకే చూస్తాం, కానీ కష్టపడిన డబ్బులు అయితే ఉపయోగించుకుంటా చూస్తాం. ఊరినే 10 ఏళ్ళు ఇచ్చావనుకో నువ్వు రాజవిలాసాలు చేస్తాకే ఉపయోగపడతాయి. కానీ అవి ప్రభుత్వం పనితీరు కానీ పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? సూపర్గా ఉంది నాన్న, మాకైతే సూపర్గా అనిపిస్తుంది. ఏదైనా ఏంటి వరకు రోజులు కాదుగా కొంచెం మారినాయిగా. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మెరుగంటారా? మరికంటే కొన్ని కొంచెం టైం ఇచ్చి చూస్తున్నారు కదా, ఆ టైం గురించి జనాలు కూడా కొంచెం వెయిట్ చేయాలిగా. అప్పుడు ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది అంటున్నమాట ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతున్నాయి కానీ పథకాలు ఏమీ రావట్లేదు. రావట్లేదంటే ఎవరికైనా ఒక టైం ఇవ్వాలి కదా నాన్న. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, మొన్న వరదలు అవన్నీ వచ్చినాయి. వరదలు వచ్చితేనేమో బోలంతా విజయవాడ మీకు తెలియదేమి కాదు, మొత్తం సింగనగరం మొత్తం అదంతా మునిగిపోయింది. మరి ఆ ఎప్పుడు లేనిది మనిషికి ఇంటికి ఒక 25,000 ఏంటి, మరి వ్యాపారం ఉన్న వాళ్ళకి ఆ 2 కలిపి 50,000 ఆ రకంగా మొత్తం అన్నీ ఇచ్చుకుంటూ వచ్చారు. మరి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కొంచెం టైం కూడా చూసుకునే విధానాలు అనేవి జనాల్లో ఉంటుంది కన్నా. ఏదో పైకి చెప్పపోయినా ఆ భావనలు వ్యక్తపరుస్తారు కదా, అదే ఈ రకంగా అనుకుంటున్నారు. కొంచెం లేట్ అయినా జరుగుతాయా అనేది. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందంటారా? కంపల్సరీగా ఉంటుందిగా, లేకుండా ఉండదు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, జనాల గురించి ఏంటంటే జనాల్లో ఉంటుంది కదా. వాళ్ళు నిజంగా మనం అనుకునేది లేట్ అయినా మొన్న కష్టాలు వచ్చినాయి, కొంచెం దాన్ని ఎదుర్కొన్నారులే అని జనాల్లో కొంచెం వేసిన తర్వాత ఈ కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు అమలు చేసే విధానం ఉంటుంది కదా, శాంతం లేకుండా ఉండదు. కాకపోతే ఆలస్యం అయితే అవ్వచ్చు, దానికి ఉంటుంది కదా. జనాల్లో కూడా మాట ఉంటుంది, మీరు అన్న మాట ఉంటుంది కంపల్సరీగా. ఆ వ్యతిరేకత అనేది రానివ్వకుండా వాళ్ళు చూసుకోవాలి. ఏమంటారు, అంతే కదా. వరద వచ్చినప్పుడు కూడా మునిగిపోయిన ఎండ కూడా సగం మందికి డబ్బులు వేశారు, కొంతమందికి రాలేదు. అవన్నీ అబద్ధాలు మాటలు, అవన్నీ కరెక్ట్ అయిన మాటలు కాదు, వ్యతిరేకత మాట్లాడాలి. ఏదో ఒకళ్ళు అర్ర ఉంటారు కదా, ఆ వ్యతిరేకత మాటలు వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. ఇవాళ బండికి కూడా 3,000 వేశారు నా, బండికి వేశారు. ప్రతి దానికి మళ్ళీ కారు ఉంటే కారుకి వేశారు. అట్లా వేసుకుంటూ వచ్చారు. మరి అట్లా తప్పు పడితే అట్టాగా జరిగినట్టు చెప్పుకోవాలి, అది జరగలేదంటే ఎట్టాగా. మరి ఇప్పుడు అదే వైసీపీ ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మా ప్రభుత్వం అంటారులేనన్న అంటారు. కానీ మరి వాళ్ళు అంతకుముందు మీరు చూశారు కదా, దానికి దీనికి చాలా మార్పు ఉంది. ఆ మార్పును బట్టి వాళ్ళు అంటున్నారు, మనం ఇచ్చాం అవకాశం, ప్రజలు ఇచ్చారు అవకాశం, దాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి, అవి దాటుకుంటే వెళ్తే విమర్శించే వాళ్ళు కూడా విమర్శించుకొని ఉంటారు. జరగకుండా ఎందుకుంటే అని ఆలోచన అందరికీ. 3 పార్టీల కూటమే బాగానే చేస్తుందన్న ఆలోచనతోనే కదా అంత మెజార్టీ ఇచ్చి గెలిపించింది. లా అండ్ ఆర్డర్ కానీ పనితీరు కానీ ఎలా ఉంది? బాగుంది. రోడ్లు విషయాలు మీకు మాకు అవగాహన ఉంటుంది, కానీ మాకు కూడా అవగాహన. రోడ్లు అసలు అదే మన గుడివాడ నుంచి అటు కౌర్సి పూలకొండ అటు రుద్రపాక్ కానీ అటు నుంచి మాకు చెరువులో మా వాళ్ళు ఉన్నారు. అటు మొత్తం రోడ్లన్నీ అయోమయం పాలన. ఏదే సైకిల్ ముందు వెళ్ళిపోయేవాడు, కారు కన్నా సైకిల్ ముందు వెళ్తే వాళ్ళ వాళ్ళు రోడ్లు పోసారంటే నెంబర్ 1 ఉన్నాయి. మరి ఒకటి జరుపుకుంటే వెళ్తుందిగా నాన్న. మరి అన్నింటినీ పట్టించుకుని వేలు పెట్టి చూపించుకుంటే ఎట్టాగా. 7-8 నెలలు అయినా ఏత్తమట్టి చేస్తారన్న ఆలోచన జనాల్లో ఉంది. వాళ్ళంటే అలా వ్యక్తపరుస్తారు, ఎందుకంటే వాళ్ళు అప్పుడు మేము అనేది వ్యక్తపరుస్తారు. వాళ్ళు ఉంటుంది కదా, ఆ ఆలోచన ప్రకారంగా వాళ్ళు